ఇప్పుడు మన రాపో మన ఉస్తాద్ రామ్ ఒక్క క్వశ్చన్ రామ్ అడగొచ్చా? ఒక్క క్వశ్చన్ అడగొచ్చా? అడగండి అడగండి. సపోర్ట్ కొట్టండి. కొట్టు. చిన్న సరదా ప్రశ్న అడగండి. ఈ ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది? శ్రీలీలానా సాయి మంజురేకరా? ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్? ఈయన ముందు స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడే అర్హత అన్నీ అన్నీ. ఇక్కడ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ హాయ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంత గ్రాండ్గా ఎంత మెమరబుల్గా చేసినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సారీ బాబాయ్ ఫర్ కమింగ్. బ్రతికిపోయా. ఏమండి చెప్తా లాస్ట్కి చెప్తా. ముందుగా స్కంద టీం అందరికీ ఇక్కడ పనిచేసిన చూసారుగా ఎంత పెద్దగా ఉందో యూనిట్. ఆర్టిస్టులు ఎంతమంది ఉంటే ఇంకా టెక్నీషియన్లు ఇంకెంతమంది ఉంటారో ఊహించుకోండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను. తమన్ మై బ్రదర్, కిక్ యాస్ బీజిఎం. అండ్ తమన్ గురించి ఒక మాట చెప్పాలి. బోయపాటి గారు నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించారు. అంటే ప్రతి సినిమాకి ఒక సాంగ్ విన్నప్పుడు ఆ సినిమా మీటరు ఆ ఊపు వస్తుంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ ఏంటో కూడా చెప్పం. ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుద్ది. బ్రదర్ ఐ కాంట్ వెయిట్ ఫర్ దట్ సాంగ్. అది వస్తే అప్పుడు తెలుస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస చిట్టూరు గారు అండ్ పవన్ గారు 5 years బ్యాక్ కలిసారండి. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే వాళ్ళు 5 years బ్యాక్ వచ్చి మీది బోయపాటి గారి కాంబినేషన్ ఉంటే అదిరిపోద్ది అన్నారు. అండ్ దే ఫైనలీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే స్కంద లేదు. అండ్ పవన్ గారు ఇక్కడ కనపడరు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి మంజ్రేకర్, ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ చూడటానికి కొంచెం అయోమయంగా ఉంటుంది కానీ తెలుగులో ర్యాప్ కూడా చేసేస్తుంది. అండ్ శ్రీలీల జనరల్గా ఒక సినిమాకి డేట్స్ ఇస్తే హీరో అని అంటారు. అదే ఒక్క డేటు సినిమాలకి ఇస్తే అది శ్రీలీల అంటారు. ఈ డేట్ మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటది 3 సినిమాలకి. No, but honestly, it's been a pleasure working with you and I had a ball dancing with you. You have a great future ahead. And బోయపాటి గారు అంటే ఫస్ట్ మైండ్కి వచ్చేది మొండిగా నమ్మేయటం. ఎందుకంటే ఆయన మొండిగా నమ్మేసి ఒకదానికి వెళ్ళిపోతారు. అది ఇంకా ఎవడొచ్చినా ఆగదు. సో ఫస్ట్ సినిమా గురించి ఫస్ట్ 2 మీటింగ్లో అసలు ఏంటి, ఎలా కావాలి ఏంటి అని మొత్తం అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత అసలు వదిలేసా. ఆ లుక్ చూశారు కదా ట్రైలర్లో, అది రోజు 3 గంటలు పట్టేది కానీ ఫస్ట్ టైం 7 గంటలు పక్కనే నుంచుని చేపించుకున్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ మీరంటేనే మొండిగా నమ్మేయటం, ఆ మొండి నమ్మకం అసలు ఎప్పటికీ పోకూడదని కోరుకుంటున్నాను. అండ్ బాలయ్య గారు, ఈయన్ని కాదు పిలిచిన తర్వాత ఒకసారి కలుస్తానండి పద్ధతిగా ఉంటుంది కదా అని ఫోన్ చేశా. ఏమంటే ఏం లేదు కలుద్దాం అనుకుంటున్నాను, వస్తున్నారు కదా పద్ధతిగా ఉంటుంది. పద్ధత మనకు అదే లేదుగా అన్నారు. కానీ లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ సినిమాకి నేను బోయపాటి గారు తమన్ను ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. లైవ్ బ్యాండ్ ఉంది. సో అక్కడ తమన్ చెప్పాడు, అయిపోయిన తర్వాత ఈ మధ్య ప్రతి దాంట్లోనూ జై బాలయ్య అంటున్నారు అన్నారు. చూస్తే మొత్తం యూత్ అమ్మాయిలు అందరూ ఉన్నారు. లాస్ట్ సాంగ్ అయ్యిందో లేదో మొత్తం అంటే అప్పుడు దా క్లాస్ కనపడిన వాళ్ళందరూ జై బాలయ్య అని అరుస్తూ ఉన్నారు. ఏమండి అసలు మాసు మీరే తీసుకుని, ఫ్యామిలీ మీరే తీసుకుని, యూత్ మీరే తీసుకుని, అమ్మాయిల్ని మీరే తీసుకుని మేమేమైపోవాలండి?
వినపడుతుందమ్మా, కొన్ని వినపడతాయి, వినపడవలసిన వినపడతాయి. నాకు వినకూడని వినపడితే మాత్రం ఇప్పుడు నేను వినకూడదని తలుచుకున్నది నాకు వినపడింది. పతా హై दोनों खानों के बीच में बेजा क्यों रहता है? जब हाथ पैरी पड़ती है तो बात भेजा में चढ़ता है. లేదు ఇందాక నుంచి నాతో పాట పాడిస్తా అంటున్నారండి. అదొక్కటే వద్దంటే లేదు పాట పాడాలి అన్నారు. కాదు పాట పాడాలన్నారు కదా, కాదు పాట పాడాలన్నారు కదా మీరు. మీ గురించి ఈయన గురించి ఒక తమిళ పాట పాడతా. జైలర్ సినిమాలో హుక్కుమ్ అని ఒక పాట విన్నారా? తెలుగు వర్షన్ లేదు, తమిళ వర్షన్లో ఉంది. అదేంటో చెప్తా. ఓ అలుంబు పాతమే, ఉంగ అప్పం విజిల్ కేటమే, ఓ మగడం పేరును ఆటం పోడ వెప్పమే. అంటే నీ రచ్చ చూసినోడు, నీ అయ్య విజులు విన్నోడు రేపు నీ కొడుకు మనవడితో డ్యాన్స్ చేపించేవాడు. అంటే 3 జనరేషన్లు ఇప్పటికి జై బాలయ్య అంటుందంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. సార్ ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ బ్లడీ యాక్టర్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక్క జనరేషన్ కేసు వస్తున్నాం, 3 జనరేషన్లు చూస్తున్నాం సార్. ఇది అవార్డులు రివార్డులు కాదు, ఇది ప్రతి ఒక్క యాక్టర్ డ్రీమ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ మై ఫ్యాన్స్, పులి ఆటకొచ్చింది. షూట్ చేసేటప్పుడు అందరికీ అక్కడ కెమెరా కనపడద్దేమో, నాకు మాత్రం మీరే కనపడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందుకే పనిచేస్తా. ప్రతి ఒక్కరు అంటారు కదా సెట్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను, అది. అండ్ ఎక్కువ మాట్లాడను, ఒక్కటే చెప్తా, నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ సో మచ్. స్కంద ఇప్పుడు బాలయ్య గారికి చేస్తున్నాను. ఫినిషింగ్లో ఒకటి అనాలి, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.